ప్రియా చౌదరి గారు చాలా స్పష్టంగా ఒక సందర్భానుసారము లేకపోతే ఒక సందర్భంలో చెప్పిన వ్యాఖ్యలే తప్ప మహిళల్ని ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పిన వ్యాఖ్యలు కావు అనేది వాళ్ళ వాదన. ఈ వాదన అబద్ధం అనుకుంటున్నారా? కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది కదా. ఏమండి, ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడో చెప్పమని చెప్పండి. మొత్తం వీడియో రిలీజ్ చేయమని చెప్పండి. అప్పుడు మళ్ళీ మాట్లాడదాం మనం. అర్థమైందా? అప్పుడు మళ్ళీ మాట్లాడదామండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఎవరు వ్యాఖ్యలు చేశారో వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ అరే వాడు హత్య చేశాడు నేను జైలుకు పోతా అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. మా వాడు హత్య చేశాడండి, కాకపోతే హత్య ఎందుకు చేశాడంటే కాబట్టి అంటే కాదు. నువ్వు కాదు చెప్పవలసింది, కోర్టులో ఎవరు చెప్పాలి? ప్రజా కోర్టులో కూడా ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్ వచ్చినాయో మహిళలకి సంబంధించినటువంటిది ఎవరు వ్యాఖ్యలు చేశారో, ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఉద్దేశం మాకు తెలియాలి. మేము ఈ డానియల్ ని లేకపోతే ఇంకొక ఏలియన్ ని మేము విమర్శించలా. మాకు వీళ్ళు ఎవడో కూడా తెలవదు. అసలు ఆ శాలం రాజు కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వల్లనే మేము వీళ్ళ గురించి మాట్లాడవలసి వచ్చింది.